ఇప్పుడు బేసిక్గా పవన్ కళ్యాణ్తో పొత్తు కుదిరింది. జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. జనసేనతో పొత్తు వల్ల మచిలీపట్నంలో ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉంటుందా మీకు? ఖచ్చితంగా పెరుగుతుందండి. జనసేనతో లాస్ట్ టైం కూడా మేము విడిగెళ్ళడం వల్ల 2014లో దాదాపు 16,000 మెజార్టీ వచ్చింది. 2019లో వచ్చేటప్పటికి టీడీపీకి మాకు ఉంది 4% వ్యత్యాసమే. జనసేనకి టీడీపీకి, అదే టీడీపీకి వైసీపీకి 18,000 ఓట్లు జనసేనకు పోయినాయి. 18,000 ఓట్లు జనసేన వాళ్ళు చీల్చేశారు. యా, ఆ 18,000 ఓట్లు ఒకవేళ మీకు పడి ఉంటుంటే మీరే గెలిచి దాదాపు 10% అబౌవ్ లీడ్ ఉండేది. ఆ వేరియేషన్ చూసుకున్నా ఇవాళ అతను చేసినటువంటి విధానం, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే ఓపెన్గా చెప్తా ఉన్నారో అని కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని విమర్శించాలి అంటే ఫస్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడైనా మీటింగ్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించినా, ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించినా ఇమ్మీడియట్గా వితిన్ సెకండ్స్లో పేరునని మీడియా ముందుకు వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ని ఇక ఎలా దిగుతారు, ఎలా విమర్శిస్తారు అనేది మీకు బాగా తెలుసు. ఆ ఎఫెక్ట్ మచిలీపట్నంలో కనిపిస్తుందా? డెఫినెట్గా ఉంది ఇవాళ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మచిలీపట్నంలో. అలాంటిది ఆయన వ్యక్తిగతంగా ఈయన మాట్లాడుతూ అనేది కూడా చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అక్కడ ఖచ్చితంగా ఎఫెక్ట్ అతని మీద పడుతుంది, 100% పడుతుంది. అంటే కాపు ఓటర్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు కదా మీ కాన్స్టిట్యున్సీలో. సో ఆ కాపు ఓటర్లు ఆల్మోస్ట్ జనసేన పోటీ చేస్తేనే ఆ రోజు 18,000 ఓట్లు జనసేనకు వచ్చాయి. ఇవాళ మీరు వాళ్ళు కలిసి వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ పేరు నానికి ఉన్న అడ్వాంటేజ్ ఆయన కాపుకులు వస్తాడు కదా. సో లాస్ట్ టైం కాపు ఓటర్లు చాలామంది అటువైపు మొగ్గు చూపారు. సో ఇప్పుడు అదే జనసేన మీకు మద్దతు ఇస్తుంది. సో కాపు ఓటర్లు అంతా టోటల్గా ఇవాళ గతంలో పేరు నాని గారికి సపోర్ట్ చేసిన కాపుల్లో కూడా ఇవాళ చాలా అసంతృప్తి ఉంది. ఎందుకంటే అతను అభివృద్ధి లేదు, వెల్ఫేర్ స్కీమ్స్లో కక్ష సాధింపు, నిజంగా ఓటేసామన్నా కూడా నమ్మకుండా వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు, ఇవన్నీ కూడా అందరిలో ఉన్నాయి. జనసేన ఓటింగ్ ఉన్న పర్సంటేజ్ కన్నా ఇంకా పెరుగుతుంది ఇప్పుడు రాబోయే కాలంలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అతను మాట్లాడినటువంటి విధానం, నిజంగా అతను మంత్రి అయిన తర్వాత కళ్ళు నెత్తికెక్కేసినాయి. అతను ఏం చేస్తున్నాడో, ప్రవర్తన ఎట్లా మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితి. అది ఇవాళ అలాంటి సంస్కృతి ఎప్పుడు కూడా నచ్చదు. మచిలీపట్నం చాలా అన్ని వర్గాలు కలిసి ఉంటాయి, అందరం కలిసి అన్నదమ్ముల్లాగా ఉంటాం. అలాంటిది అక్కడ ఇతని ప్రవర్తన అనేది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా అది ఎఫెక్ట్ కనిపిస్తుంది. చివరిగా ఒక ప్రశ్న అండి, మీ లక్ష్యం కూడా అదే కదా బేసిక్గా మచిలీపట్నం పోర్టును పూర్తి చేయడం. రేపు ప్రభుత్వం మీ తెలుగుదేశం అధికారంలోకి వస్తే పోర్టు మీద దృష్టి పెడతారా? ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు చేసేదాన్ని కరెక్ట్ చేసుకుని, యాక్చువల్గా మేమైతే మేజర్ పోర్ట్ కింద చేయాలని బాబు గారు ఆలోచన. ఆ రోజున లాజిస్టిక్స్ హబ్ కింద ఆ సెంటర్ని పెట్టాలనేది. దురదృష్టం వాళ్ళు ఏదో చేశారు. ఇప్పుడు ఏదో 4,000 కోట్లు ఏదో లోన్ తెచ్చి చేస్తున్నారు తాత్కాలికంగా. డెఫినెట్గా దాన్ని ఫుల్ ప్లెడ్జ్గా చేయటమే కాకుండా అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా పోర్ట్ తయారు చేయటం, మ్యాక్సిమం ఒక 1 year 2 years లోపే ఆ పోర్ట్ని రన్నింగ్లో తీసుకురావాలనేది లక్ష్యంగా పెట్టుకుంటాం. ఇంకా నాకు వేరే కోరికలు ఏమీ లేవు. ఆల్రెడీ మంత్రి నేను చేసేసాను, నాకు ఏ కోరికలు లేవు. మచిలీపట్నానికి పోర్ట్ కంప్లీట్ చేయాలన్నది నాకు ఉన్నటువంటి ఏకైక కోరిక. ఒక మచిలీపట్నం పోర్టే కాదు, దాన్ని ఒక పారిశ్రామిక వాడగా తయారు చేసి అక్కడ ఉన్నటువంటి యూత్కి కానీ, అక్కడ ఉన్నటువంటి అనేక మంది అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది మాకు ప్రధానంగా. గోల్డ్ కవరింగ్ పరిశ్రమ బాగుంటుంది, గోల్డ్ కవరింగ్ను కూడా ఇంకా లిఫ్ట్ చేయాలి. అట్లాగే ఆక్వాకల్చర్ ఎక్కువ, ఆక్వాలో కూడా అక్కడ సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు. ఎందుకంటే అక్కడ పవర్ కానీ అన్నీ మేము ఆ రోజున 24 hours పవర్ ఇప్పించడం వల్ల ఇవాళ కొంత ఆక్వాకల్చర్ కూడా పెరిగింది. అక్కడ సబ్స్టేషన్స్ కానీ దాదాపు 3 సబ్స్టేషన్స్ తీసుకొచ్చాను నేను మచిలీపట్నంలో. ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. ఇంకా భవిష్యత్తులో ప్రాసెసింగ్ ప్లాంట్స్ కానీ ఇలాంటి చాలా ఆలోచనలు ఉన్నాయి. యూత్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్లస్ అక్కడ కొద్దిగా యాక్టివిటీ కూడా పెరుగుతుంది. ఇలాంటివి చాలా ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఇవాళ ఏదైతే P4 బాబు గారు ఆలోచన ఉందో ఆ P4 100% మచిలీపట్నంలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. పేదవారు అనేది లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక యాక్టివిటీలు దింపాలనేది మా ఆలోచన. అవకాశం ఇస్తే ఫస్ట్ అసెంబ్లీలో అడుగుపెట్టగానే మంత్రి పదవి దక్కింది మీకు. 5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పడితే మీకు మళ్ళీ క్యాబినెట్లో చూడొచ్చు మిమ్మల్ని. మా లక్ష్యం ఒకటే, బాబు గారిని ఆ చైర్లో కూర్చోబెట్టడం, కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోవడం, బాబు గారు ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు చేయటం, అదే దాన్ని సిద్ధపడినా అంతే. సార్, ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ కొల్లు రవీంద్ర గారు. ఇది మాజీ మంత్రి, మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రతో నేనే ఎమ్మెల్యే. మరో నాయకుడితో మరో నియోజకవర్గంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.